నమస్తే, నేను సంధ్య. న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సింగనమల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సాకి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సాకి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుత్తి రోడ్ మార్కెట్ యార్డ్ వద్ద నుంచి పిఠాపురానికి బస్సుల ద్వారా జనసేన పార్టీ నేతలంతా తరలి వెళ్లటం జరిగింది. ఈ సందర్భంగా సింగనమల నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ సాకి మురళీకృష్ణ మాట్లాడుతూ, పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సింగనమల నియోజకవర్గం నుంచి తామంతా బయలుదేరి వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ చంద్రశేఖర్, బొమ్మల పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ వీరస్వామి, కుల్లాయప్ప, ఆదినారాయణ, చిన్న శ్రీరాములు, మధు, వినోద్, నారాయణ స్వామి, లోకేష్, కొల్లాయప్ప, నరేష్, సతీష్, ప్రవీణ్, నరేంద్ర, సోము తదితరులంతా పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, చలో పిఠాపురం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, చలో పిఠాపురం. అనంతపురం కలెక్టరేట్లో తొలి తెలుగు మహిళా కవయిత్రి మల్లమాంబ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో రెవెన్యూ భవన్ నందు తొలి తెలుగు మహిళా కవయిత్రి మల్లమాంబ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా మల్లమాంబ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, మల్లమాంబ రాయలసీమలో పుట్టి తెలుగు భాష కోసం కృషి చేయడం జరిగిందని, ఇది మన అందరికీ గర్వకారణం అన్నారు. మన జిల్లా అధికారులు తెలుగులోనే లేఖలు పంపాలని, మాట్లాడాలని, పేద ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుగుని ఉపయోగించాలని తరచూ చెప్పడం జరుగుతుందన్నారు. అలాగే రాష్ట్ర ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూ దాదాపు 5 సంవత్సరాలు పూర్తయిన నేను అర్థం చేసుకున్నంత స్థాయిలో తెలుగు వస్తుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, డిఆర్ఓ మలోలా, సోషల్ వెల్ఫేర్ జేడి రాధిక, కుమ్మరి శాలివాహన స్టేట్ ప్రెసిడెంట్ ఓబులపతి, రామాంజనేయులు, ఓబులేషు, పోతులయ్య, వెంకటరమణ తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కోర్టు నందు చెవ్వా రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టును సంప్రదించాడు. అనంతపురం జిల్లా కేంద్రంలో కోర్టు నందు సీనియర్ వైఎస్ఆర్ పార్టీ నేత చెవ్వా రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 24, 2024 సంవత్సరంలో మా ఇంట్లో కూర్చుని సోషల్ మీడియాలో పోస్టు చూస్తుండగా ఆ పోస్టింగ్లో కంటెంట్ కలిచివేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆర్కే రోజా, విడుదల రజనీ పైన మార్ఫింగ్ చేసి చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు రాస్తూ చాలా ఇబ్బందికి గురి చేసే విధంగా రాయడం జరిగిందని, ఈ కంటెంట్ పైన జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అనంతపురం జిల్లా న్యాయస్థానంలో న్యాయం చేయాలని కోర్టులో సంప్రదించడం జరిగిందని, ఎన్నో సందర్భంలో వైఎస్ కుటుంబం పైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన అసభ్యకరంగా పోస్టు చేయడం జరిగిందని, వీటన్నింటిపైన కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నేత చెవ్వా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 21/12/24 నేను నా స్వగృహంలో కూర్చొని సోషల్ మీడియాలో ఉన్న పోస్టింగులు చూస్తూ ఉండగా ఆ పోస్టింగులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న కంటెంట్ చాలా కలిసివేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు ఆర్కే రోజా గారిని, మరోవైపు విడుదల రజీ గారిని మార్ఫ్ చేసి చాలా అసభ్యంగా కింద వ్యాఖ్యానం చేస్తూ బాగా డిస్టర్బ్ చేసే కంటెంట్తో ఆ సోషల్ మీడియాలో మా దృష్టికి రావడం జరిగింది. దానిల మీద పోలీస్ వారిని కేసు అక్కడ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్. జిల్లా ఎస్పీ గారిని మేము దీన్ని పంపించడం జరిగింది. అక్కడి నుంచి కూడా తగు చర్యలేమీ లేకపోవడంతో ఈరోజు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతూ ఉంది.
న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జడ్జి గారిని మేము కోరాం. ఎన్నో సందర్భాల్లో వైఎస్ గారి కుటుంబాన్ని కావచ్చు, ఇంట్లో స్త్రీలను కావచ్చు, చాలా జుగుప్సాకరంగా కామెంట్లు చేసిన వాళ్ళు ఈరోజు యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. వైసీపీలో అంతకన్నా తక్కువ స్థాయిలో చేసినప్పటికీ కూడా స్టేషన్ తర్వాత స్టేషన్ తిప్పుతూ బెయిల్ లేకుండా ఇవాళ చేస్తూ ఉండే క్రమము. ఆ నేపథ్యంలో మేము ఈరోజు ఈ కేసులు ఏవైతే తీసుకొచ్చినామో ఈ నేపథ్యంలో కూడా ఈ కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చినాము. ఏది ఏమైతేనేమి ఈ పోరాటం కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఏదైతే ఈ కాలుష్యం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ మీద కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కావచ్చు, నాయకురాల మీద కావచ్చు, ఈ చేసే ఈ ప్రచారాన్ని మేము వైఎస్ఆర్సీపీ తరఫున తిప్పికొడతాము. హిందూపురం పట్టణం నుంచి హిందూపురం జనసేన పార్టీ సమన్వయకర్త చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభకు తరలివెళ్లిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త చిలక మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాలతో పుట్టపర్తి నియోజకవర్గం సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పుట్టపర్తి నియోజకవర్గం నుండి విజయకేతనం సభకి జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పుట్టపర్తి హనుమాన్ కూడలి నుండి పెద్ద ఎత్తున బయలుదేరడం జరిగింది. కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు బొగ్గరం శ్రీనివాసులు, పూల శివప్రసాద్, మేకల ఈశ్వర్, మండల అధ్యక్షులు ఆంజనేయులు, రాము, గంగాద్రి, మల్లికార్జున, కరుణాకర్, హరిప్రసాద్, నాగార్జున మరియు తదితర నియోజకవర్గ నాయకులు, జన సైనికులు తరలి వెళ్లటం జరిగింది. భోగినేపల్లి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని దేవాదాయ శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే పరిటాల సునీత భోగినేపల్లి గ్రామస్తులు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అమరావతిలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి భోగినేపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత భోగినేపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ భోగినేపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడం జరిగిందని, గ్రామస్తులు 20% ప్రభుత్వం నుంచి CGS నిధుల నుంచి 80% చెల్లించేలా గతంలో నిర్ణయం తీసుకున్నారని, అయితే ప్రస్తుత గ్రామస్తులు 20 లక్షల రూపాయలు ఇవ్వగా CGF నుంచి 50 లక్షలు మాత్రమే రావటం జరిగిందని, మరొక ₹1 కోటి అవసరం ఉన్నందువల్ల దేవాదాయ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత భోగినేపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. తడకలేరు వంకపై బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, మడకసిర ఎమ్మెల్యే MS రాజు వినతి పత్రం ఇచ్చారు. సింగనమల నియోజకవర్గం అలంకరాయునిపేట గ్రామంలో కూతలేరు వంకపై బ్రిడ్జి నిర్మించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు, మడకసిర శాసనసభ్యులు, సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణి సచివాలయంలోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కూతలేరు వంకపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ఉమ్మడిగా వినతి పత్రం అందించారు. వర్షాకాలంలో వంక పొంగినప్పుడు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, అదేవిధంగా రైతు కూలీలు పనులకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు. ఏళ్ల తరబడి అలంకరాయునిపేట గ్రామస్తులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి అలంకరాయునిపేట గ్రామంలో కూతలేరు వంకపై బ్రిడ్జి నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రామగిరి మండల కేంద్రంలో వినికిడి యంత్రాలను పంపిణీ చేసిన ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్.
సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో పరిటాల రవీంద్ర ఆడిటోరియం నందు 3 రోజుల పాటు వినికిడి లోపం గల వారికి పరీక్షలు నిర్వహించి నేడు వారందరికీ ఉచితంగా వినికిడి మిషన్లను ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ దీన్ దయాళ్ శ్రావణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగిరి మండల కేంద్రంలో 3 రోజుల పాటు వినికిడి లోపం గల వారి అందరికీ పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వినికిడి మిషన్లను అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగిందని ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి నాయుడు, పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రావణి ఫౌండేషన్ ప్రతినిధులు అంతా కూడా పాల్గొన్నారు.
ఎన్ని రోజులు నడక చూడండి నగదు చేయమని అంతే కదా, దానికి ఏముంది. నేనేం చెప్పలేదని చెప్పండి అంతే. రసాయన శాస్త్ర మాజీ ప్రొఫెసర్ రెక్టా శుభకు అరుదైన గౌరవం లభించింది. దేశవ్యాప్తంగా 75 మంది శాస్త్రవేత్తల్లో ఒకరిగా శుభ ఎంపికయ్యారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ రసాయన శాస్త్ర మాజీ ప్రొఫెసర్ రెక్టా శుభకు అరుదైన గౌరవం లభించింది. దేశవ్యాప్తంగా 75 మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేయగా అందులో ప్రొఫెసర్ శుభకు స్థానం లభించింది. భారతదేశ ప్రిన్సిపల్ అడ్వైజరీ కార్యాలయం న్యూఢిల్లీ, రాయల్ సొసైటీ ఆఫ్ యూకే సంయుక్తంగా పరిశోధకుల జాబితాలను ఎంపిక చేశారు. ఇందులో SKU రసాయన శాస్త్ర విభాగం నుంచి మాజీ ప్రొఫెసర్ శుభ ఉన్నారు. షీ ఈజ్ ఉమెన్ ఇన్ కెమిస్ట్రీ అనే పుస్తకంలో ఆమెకు చోటు లభించింది. ఈ సందర్భంగా SKU ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనితను ప్రొఫెసర్ చౌడోజీరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉపకులపతి మాజీ రెక్టార్ ప్రొఫెసర్ శుభను అభినందించారు. ఈ కార్యక్రమంలో SKU రిజిస్టర్ డాక్టర్ రమేష్ బాబు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కృష్ణకుమారి, CDC-DN ప్రొఫెసర్ రామ్ గోపాల్ పాల్గొన్నారు. నేను ప్రొఫెసర్ MCS శుభ అండి, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ కెమిస్ట్రీ. నాకు షీ ఉమెన్ ఇన్ కెమిస్ట్రీ అనే అవార్డు వచ్చింది. ఇది భారత ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ UK వాళ్ళు ఆధ్వర్యంలో 75 మంది విమెన్ సైంటిస్ట్ ఇన్ కెమిస్ట్రీని ఎంపిక చేసి ఒక బుక్ రూపంలో దీన్ని ప్రచురించారండి. అంటే నా రీసెర్చ్ పబ్లికేషన్స్, నా PhD ఇది నంబరు అండ్ నా ప్రాజెక్ట్స్, నా బయోడేటాని చూసి వాళ్ళు ఎంకరేజ్మెంట్ కోసము దీంట్లో నేను దాదాపు 37 ఏళ్ళ సర్వీస్ అండి నాది యూనివర్సిటీలో యాజ్ ఏ లెక్చరర్, అసోసియేట్ ప్రొఫెసరు. తర్వాత నాకు ఈ నా PhD లిస్టు, పబ్లికేషన్స్ లిస్ట్ని బట్టి BSR అవార్డు కూడా ఇచ్చారు. అంటే UGC వాళ్ళు ఇంకొక 3 years రీసెర్చ్ చేయడానికి అవకాశం ఇస్తూ నెలకి 50,000 ఫెలోషిప్ ఇస్తూ 3 సంవత్సరానికి ₹1,00,000 కెమికల్స్ కోసం ఇస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. దాంట్లో కూడా నేను ఒక 3 ఏళ్ళు రీసెర్చ్ చేశానండి. ఈ రీసెర్చ్ చేయడము చాలా ఉపయోగపడుతుంది. అందరూ రీసెర్చ్ చేసి బాగా ఫీల్డ్లో రాణించాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చదువు కోసం కానీ ఈ రీసెర్చ్ కోసం కానీ హెసిటేట్ చేయకూడదు. అండ్ మీ ఏ ఫీల్డ్లో అయినా మీరు సాధించే మార్గంలోనే వెళ్ళాలి. అంటే చదువు ఆపడానికి కారణాలు వాళ్ళ పేరెంట్స్ అయితే మాత్రం నేను వాళ్ళకి అగెన్స్ట్గా మాట్లాడతానండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఏ రోజుల్లో కూడా వాళ్ళకి ఎక్కడ గుర్తింపు వస్తుందో మనకు తెలీదు. కాబట్టి వాళ్ళు కష్టపడతారు, చదువుతారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ రోజుల్లో ఏ ఫీల్డ్లో అయినా అమ్మాయిలు ముందుగానే ఉన్నారు. ఇప్పుడు దాకా కూడా మన విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయడం లేదు. కాబట్టి పేరెంట్స్కు నేను ఇచ్చే సలహా ఏమంటే, అమ్మాయిలకు కూడా ఇచ్చే సలహా ఏమంటే, మీరు కష్టపడి చదవాలి. ఏ ఫీల్డ్లో చదివినా దాంట్లో మొదటిగా ఉండాలి.
ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి ఇనిషియల్గా మా ఫాదరు, తర్వాత మా హస్బెండు, మా యూనివర్సిటీ స్టాఫ్, యూనివర్సిటీ ఇచ్చిన ప్రోత్సాహంతో అందరి సహాయ సహకారాలతో నేను ఈ స్టేజ్కి రాగలిగినానండి. ఇది ఒకటే కాదు, నాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. యూజీసీ అవార్డ్స్ కానీ, బెస్ట్ టీచర్ అవార్డు కానీ, బిఎస్ఆర్ ఫెలోషిప్ కానీ, కామన్వెల్త్ అకాడమిక్ స్టాఫ్ ఫెలోషిప్. ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డు. ఇండియా వైడ్గా ఒక అన్ని ఫీల్డ్స్లో ఒక 20 మందికి ఏమైనా వస్తుంది. అది 2 స్క్రూటినీస్ ఉంటాయి. ఇండియాలో ఒక స్క్రూటినీ, తర్వాత యూకేలో ఇంకొక స్క్రూటినీ ఉంటుంది. ఆ స్క్రూటినీ దాటి వచ్చినాను అంటే మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏమంటే మనం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, స్పెషల్లీ ఆడవాళ్ళు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.